హరే రామ్ రామ్ రామ్. డబ్బులు ఇవ్వటానికి కాదమ్మా, ఎంతో అవసరం ఉంటే కానీ నువ్వు డబ్బులు అడుగు. ఇప్పుడు ఇల్లు తాకట్టు పెట్టుకుంటే నీ పెళ్లి, నీ చెల్లెల పెళ్లి ఎట్టగమ్మ అవుతుంది. ఇన్నాళ్ళు నా తమ్ముడు చదువు కోసం మీ దగ్గర అప్పు తీసుకున్నాను. ఇది వాడి చివరి పరీక్ష ఫీజు కట్టడానికి అవసరమైంది. మధు పరీక్షలు బాగా రాసి తప్పకుండా పాస్ అవుతాడు. మంచి ఉద్యోగంలో చేరాక నా బాధ్యతలన్నీ తనే తీసుకుని చెల్లెళ్ళ పెళ్లిళ్ళు జరిపిస్తానన్నాడు. అచ్చా బేటీ, నీ తమ్ముడు తప్పకుండా పాస్ అవుతాడు. ఏ పైసా లేవు బేటీ. నీలాంటి ఆడపిల్లకు దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడమ్మా. మరి సంతకం? సంతకం దేముందమ్మా, నీ మీద నమ్మకం ఉందిగా. జావు బేటీ జావు. అలాగేనండి. కాఫీ అక్కడ పెట్టు, నేను తాగేస్తాను. ఏంటిది ఈ తలేంటి? వస్తున్నానక్క. తొందరగా రా బాబు. వస్తున్నానక్క. ఇదిగో 2 పెన్నుల్లో ఇంకు పోసాను. ఒకటి రాయకపోతే ఇంకోటి ఉంటుంది. కంగారు పడకుండా జాగ్రత్తగా పరీక్ష రాయాలి. అలాగే అక్క, నీ ట్రైనింగ్ లో పెరిగినవండి. కంగారు జాంతనాయి. వస్తానక్క. మధు ఇలా రా. క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా. వస్తానక్క. లతా జ్యోతి, అన్నయ్యకి ఎదురండమ్మా. మధు జాగ్రత్త బాబు. నిదానంగా ఆలోచించి మరీ రాయ్. కంగారు పడకే. అక్క అక్క. ఏమిటన్నయ్యా, ఏమిటా కంగారు? లోపలుంది. అక్క ఏంటి మధు, ఏమైంది? నేను రాశానక్క, యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాను. అవునక్క. నాకు తెలుసు, నాకు ముందే తెలుసు. నా తమ్ముడు పాస్ అవుతాడని, ఫస్ట్ గా వస్తాడని తెలుసు. ఇదంతా నీ చేతి చదవక్క, నీ ఆశీర్వాద బలం. కాదు మధు, నాన్నగారి దీవెన, ఆ దేవుడి దయ. ఇప్పుడు వస్తానుండు. అన్నయ్య, నువ్వు పాస్ అయిన శుభ సందర్భంలో నాకు చీర తెచ్చిపెట్టవా? నాకు కూడా. అట్టగే. వీటన్నిటికంటే ముందు మనందరం కలిసి అక్కయ్యకు మంచి బహుమతి ఇవ్వాలి. ఏమిటది? పరిపూర్ణమైన విశ్రాంతి. మనందరి కోసం రాత్రింబౌళ్ళు రాట్నం చక్రంలా తిరిగి తిరిగి అలసిపోయిన అక్కయ్యకి విశ్రాంతిని బహుమతిగా ఇవ్వాలి. అవును. నీ జీవితం మాకు ఆదర్శం కావాలక్క. నువ్వు నా కళ్ళకి అక్కలా కనిపించావు, అమ్మలా, ఒక దేవతలా కనిపిస్తావు. ఏమిటి మధు, ఊరుకో. ఇదిగో స్వీట్. ఇన్నేళ్ళు నువ్వు మాకు తినిపించావు, ఈ రోజు మేము నీకు తినిపిస్తాం. అవునక్క. అక్క, యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన స్టూడెంట్స్ కోసం ఎన్ని ఉద్యోగాలు వెయిట్ చేస్తుంటాయో తెలుసా? 4 రోజుల ఉద్యోగం సంపాదిస్తాను. నిన్ను పువ్వుల్లో పెట్టి పూజించుకుంటాను. ఆకాశం అంత పందిరి, భూదేవంత అరుగు వేసి మీ ముగ్గురు పెళ్లిళ్ళు ఘనంగా జరిపిస్తాను. నిన్ను కాలు కింద పెట్టనివనక్క, నా అరచేతుల్లో నడిపిస్తాను. మధు ఇట్రా. నాన్న చూసారా మీ బిడ్డని? యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు. చలపతిరావు గారి అబ్బాయి అని నలుగురు మధును చూసి గర్వంగా చెప్పుకునేలా ఫస్ట్ వచ్చాడు. అమ్మా చూడమ్మా, నీ కొడుకు ఎంత పెద్దవాడైపోయాడు. రేపటి నుంచి తనే సంపాదించి ఈ అక్కకు తినిపించేటంతటి పెద్దవాడైపోయాడు. మధు. అబ్బా కదలకన్నయ్య, పాప టంకరు పోతే బ్రతికే వంకర పోతుందంటారు. సూది పొట్టలో గుచ్చేస్తావు. కదిలితే అంతే మరి. అబ్బా తొందరగా కాలేనమ్మా, ఆలస్యం అయితే గుండెలు కాదాలు కుట్టుకుని బతమంటారు ఇంటర్వ్యూలో. ఏమిటమ్మా? వీళ్ళిద్దరు నా ప్రాణాలు తీసేస్తున్నారు. వాడిని వెళ్ళివ్వండి, ఆలస్యం అయిపోతుంది. మధు, వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ చకచకా సమాధానం చెప్పే. అన్నయ్య, వాళ్ళు ఏం ప్రశ్నలు అడిగినా సరే నువ్వు చకచకా అనే జవాబు చెప్పాలి. అలాగే. రేపు నీ మొగుడు వస్తే నీ అల్లారంతా మీరిద్దరు కాలేజీకి రెడీ అవ్వండి. నాయనా మధు, నీ ఫోటో పేపర్లో చూసి నమ్మలేకపోయాను. మర్డర్ కేసు 2 రోజుల్లో తేలిపోయినంత ఆశ్చర్యపోయాను. బాగుంది నాయన. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి అటు అక్కకి ఇటు అత్తమామలకు పేరు తీసుకొచ్చావు. మధు, మావయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకో. దీర్ఘ సుమంగళి భవ. అదేమిటండి నా బొంద, ఆడవాళ్ళు దీవించినట్టు. ఓహో, విష్ యు ఆల్ ది బెస్ట్ మై బాయ్. బెస్ట్ కాదు మావయ్య, బ్యాట్ అని దీవించు. అరే మధు, బ్యాట్ అని దీవించడం ఏమిటి? మీరు మా అక్కయ్య స్కూల్ పెట్టినప్పుడు అంతా సర్వనాశనం అయిపోతుందని దీవించారు. ఇదంతా దాని ఫలితమే. ఓహో అదే, గ్రహించు. కోర్టులో కూడా నేను ఇలాగే అంటాను. కేసు నెగ్గుద్ది అని నేనంటే ఓడిపోతుంది, ఓడిపోతుంది అని నేనంటే నెగ్గుతుంది. అందుకే కాబోలు మీకు కేసులు రావట్లేదు. మధు జాగ్రత్త, ఇంటర్వ్యూ అయిపోగానే వచ్చేసే. రండి కాఫీ తీసుకుందాం.
చూడు మిస్టర్ మధు, నీ మార్కులు, మెరిట్స్, సర్టిఫికెట్స్ బట్టి ఆ ఉద్యోగం ఖచ్చితంగా నీకే ఇచ్చి తీరాలి. కానీ ఒక చిన్న అడ్డం వచ్చింది. అడ్డమా? ఆ అడ్డం పేరే ఆనందరావు, ఎంపీ బసవరాజు గారి బావమరిది. అతనికి బావగారి బలమైన రికమెండేషన్ ఉంది. అలా అనకండి సార్. నేను ఉద్యోగస్తున్న వాళ్ళని మా అక్క నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. నాకు ఉద్యోగం వచ్చిన తర్వాతనే తను పెళ్లి చేసుకుంటాను నిర్ణయించుకుంది కూడా. నా చదువు కోసం, నా భవిష్యత్తు కోసం ఎంతో త్యాగం చేస్తున్న మా అక్క సుఖపడాలంటే మీరు తప్పకుండా నాకు ఉద్యోగం ఇచ్చి తీరాలి సార్. 2 జీవితాలకు ఉపకారం చేసిన వాళ్ళు అవుతారు. మిస్టర్ మధు, నీ పరిస్థితిని చూసి జాలి పడగలను, అయ్యో పాపం అనగలను. అంతకంటే నేనేం చేయలేను. ఎంపీ గారి మనిషిని కాదని రేపు నీకు ఉద్యోగం ఇస్తే నేను రోడ్డును పడాల్సి వస్తుంది. సార్ ప్లీజ్. ఐఎమ్ సారీ, యూ కెన్ గో. అక్క, ఏమైంది? ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినాక నాకంటే తక్కువ మార్కులు వచ్చిన అతనికి ఉద్యోగం ఇచ్చారు. అతనికి ఎంపీ రికమెండేషన్ ఉందట. అది నాకు లేదు కాబట్టి నీకు ఉద్యోగం లేదు పొమ్మన్నారు. అలా అనకండి సార్. ఏ ఉద్యోగమైనా చేస్తాను. అటెండర్ ఉద్యోగం ఇచ్చినా చేస్తాను. నేను చదువుకున్న చదువు వృధా అయిపోతున్న బాధ తట్టుకోలేకపోతున్నాను సార్. ప్లీజ్. ఐఎమ్ వెరీ సారీ. మీకు ఇద్దాం అనుకున్న ఉద్యోగం మా డైరెక్టర్ గారి తమ్ముడు కొడుకు ఇచ్చేవలసి వచ్చింది. ఐఎమ్ హెల్ప్లెస్. మధు ఎక్కడికి వెళ్ళాడునమ్మా? ఇంకా రాలేదు. ఎన్ని చోట్ల ప్రయత్నించినా ఉద్యోగం దొరకట్లేదని అన్నయ్య చాలా బాధపడుతున్నాడక్క. దానికి వాడేం చేస్తాడమ్మా బాబు? నన్ను ఇంకా ఇంకా పరీక్షలకు గురి చేసి నా చేత నేను ఓడిపోయిన స్వామి అని అనిపించాలని చూస్తున్నాడు దేవుడు. మధు, ఉద్యోగం దొరకలేదక్క. 10 చోట్లకి తిరిగాను. 10 చోట్లకి నాకంటే నా దురదృష్టమే ముందు పెడుతుంది. బాధపడకు మధు. ఎక్కడో చోట ఉద్యోగం దొరకపోదు. దేశం ఏం గొడ్డుపోయిందా? నువ్వు ఇలా కుమిలిపోతుంటే చూడలేకపోతున్నాను రా. ధైర్యం తెచ్చుకో. వాళ్ళు ఉద్యోగం ఇవ్వడం లేదని కాదు, ఇలాంటి చిన్న చిన్న ఉద్యోగాల్లో చేరడం ఇష్టం లేక నువ్వే వద్దంటున్నావు అనుకో. రేపు నేను 4 చోట్ల ప్రయత్నిస్తాను. అది కదక్క. నా చదువు పూర్తయినా నీకింకా ఈ బరువు బాధ్యతలు తప్పలేదు. అదే నా బాధ. బిడ్డల్ని పెంచడం తల్లికి బరువు కాదు మధు. నేను పెళ్లి కాని తల్లినిరా. నాకు 3 బిడ్డలు. వెళ్ళు, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కున్నా, భోంచొద్దు కానీ. మధు, ఏంటి అలా కూర్చున్నావు? పద భోంచొద్దు కానీ. నాకు ఆకలిగా లేదక్క. మీరు భోజనం చేయండి. ఏ, ఒంట్లో బాగుండలేదా? బాగానే ఉంది. లేదురా, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. ఆఫీసులో ఉన్న గొడవ జరిగిందా? అబే, అదేం లేదక్క. ఒక స్నేహితుని గురించి ఆలోచిస్తున్నాను. ఏమైంది అతనికి? వాడికి రాక ఉద్యోగం వచ్చింది. వాడి బాస్ తన కూతుర్ని పెళ్లి చేసుకోమని వాడిని ఒత్తిడి చేస్తున్నాడు. అలాగా, మంచిదే కదా. కానీ ఇందులో వచ్చిన చిక్కుంది. తండ్రి లేని వాడిని తల్లే గుండెల మీద వేసుకుని పెంచి పెద్ద చేసిందక్క. నిజానికి వాడు ఆ తల్లికి ఎంతో రుణపడి ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆ యజమాని ఆ తల్లిని, ఆ ఇంటిని వదిలేసి తన ఇంటికి వచ్చి ఉండమని వాడిని ఎంతో బలవంత పెడుతున్నాడు. అయ్యో, అది అన్యాయం కదా మధు. నిజమే. కానీ యజమాని మాట వినకపోతే ఉద్యోగం పోతుందక్క. ఈ రోజుల్లో ఉద్యోగం దొరకడం ఎంత కష్టమో నీకు తెలుసు. పైగా యజమాని మాట విని పెళ్లి చేసుకుంటే నెల కొంత డబ్బు తల్లికి పంపి సాయపడొచ్చు అన్న ఆలోచన ఒకవైపు, ఆ తల్లిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానే బాధ ఇంకొక వైపు. వాడెటూ తేల్చుకోలేకపోతున్నాడక్క. కొడుకు పరాయి మనిషి అయిపోయి
తనకెంత డబ్బు పంపినా ఆ తల్లికి తృప్తి ఉండదు మధు. తన చేతుల్లో పెరిగి పెద్దయిన బిడ్డ తన కళ్ళ ముందే ఉండాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. కొడుకు దూరం అయిపోయి పంపే పరమానం కంటే తను కొడుకు కలిసి కూర్చుని తాగే గంజే ఆ తల్లికి రుచిగా అనిపిస్తుంది. ఆ తల్లి మనసు కష్టపెట్టి కొడుకు దూరం అయిపోవడం న్యాయం కాదు. కానీ ఓ పంచే మధు, మీ యజమాని చాలా మంచివాడు అంటున్నావు కదా, నీ స్నేహితుడికి నీ ఆఫీసులోనే ఏదైనా ఉద్యోగం చూపించు. దాంతో సమస్య చక్కబడుతుంది. రా భోంచెద్దు కానీ.